అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. 19th జూలై రోజున వచ్చినటువంటి ఎస్జిటికి సంబంధించినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని క్లియర్గా చూద్దాం. అదేవిధంగా ఇంగ్లీష్కు సంబంధించి ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారో అనేటువంటి అంశం గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా ఎగ్జామినర్ ఏ క్లాసెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్స్ రాయబోయేటువంటి వాళ్ళు ఏ అంశాలని మనం క్లియర్గా చూసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందాలి అనుకుంటే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్దాం. ఇక మొదటి ప్రశ్న చూసుకుంటే స్తూపం యొక్క ఘనపరిమాణం 325 పై మరియు వ్యాసార్థం కనుక చూసుకుంటే 5 సెంటీమీటర్లైన స్తూపం యొక్క ఎత్తు ఎంత అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ చూసుకుంటే ఇది 8th క్లాస్ లోపల మనకు కవర్ అవుతుంది. మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. దాదాపుగా ఎగ్జామినర్ ఎక్కువగా 8th క్లాస్ వరకే, ఇంకా చెప్పాలంటే మ్యాథ్స్ పరంగా చూసుకుంటే 8th క్లాస్ లోపే మనకైతే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. నార్మల్గా మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామ్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా మ్యాథ్స్ అనేటువంటిది రోజు ఒక 2 hours పెట్టుకుంటే కనుక క్యాలిక్యులేషన్ పార్ట్ అనేటువంటిది మనకు ఎగ్జామినేషన్ హాల్లో సులభంగా చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక మొదటి దాని సొల్యూషన్ చూసుకుంటే ఘనపరిమాణం ఇచ్చిండు, వ్యాసార్థం ఇచ్చిండు, ఎత్తు కనుక్కోమన్నాడు. ఇక్కడ స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రం కనుక చూసుకుంటే πr² అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఘనపరిమాణం మనకి ఎంత ఇచ్చిండు, 325 పై అనేటువంటిది ఇచ్చిండు. ఇక్కడ ఘనపరిమాణానికి సూత్రం ఇది, ఘనపరిమాణం ఇచ్చిండు కాబట్టి ఈ రెండింటిని మనం సమానం చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే పై గెట్ క్యాన్సిల్ చేసేసుకోండి. ఇక్కడ r = మనకు 5 సెంటీమీటర్లు అనేటువంటిది ఇచ్చిర్రు. ఇక్కడ r ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5² h = 325 అనేటువంటిది వస్తుంది. అంటే 5² ఇట్లా అని మీరు రాసుకుంటూ ఉండకండి. షార్ట్కట్గా మీరు ఫాస్ట్గా 5² అంటే ఇక్కడ 25 అని డైరెక్ట్గా రాసేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ 25 h = 325 డైరెక్ట్గా కొట్టేసేయండి. ఈ రకంగా ఈక్వల్కు అటువైపు ఇటువైపు ఉంటే కనుక, అంటే ఇంటూ గుర్తులు ఉండాలి. ఇంకెక్కువ ఉన్నా కూడా, ఒకవేళ ఇట్లా ఉన్నా కనుక ఎక్కువ ఉన్నా కూడా మీకు ఇంటూ గుర్తులు ఉంటాయి, ఇటువైపు కూడా ఇంటూ గుర్తులు ఉంటే కనుక డైరెక్ట్గా ఈక్వల్గా ఉన్నటువంటివి మీరు క్యాన్సల్ చేయడానికి ఇక్కడ మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ అంశాలపైన కూడా క్లియర్గా, అంటే ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ ఏ రకంగా చేయాలి అనేటువంటి అంశాలపైన కూడా వీడియోస్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. 5 5ల 5 6ల, దాని తర్వాత 5 5ల, 5 1ల, 5 13ల. కాబట్టి ఇక్కడ h = ఎంత వచ్చింది సార్ అంటే 13 అనేటువంటిది మనకు వస్తుంది. ఇక రెండవ ప్రశ్న, భూవైశాల్యం అనేటువంటిది 175 చదరపు మీటర్లు, ఘనపరిమాణం వచ్చేసి 1225 ఘనపు మీటర్లు అయిన ఘనం యొక్క ఎత్తు ఎంత అనేటువంటి ప్రశ్న. ఈ కాన్సెప్ట్ పైన అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే భూవైశాల్యము ఇంటూ ఎత్తు = మనకు ఘనపరిమాణము అనేటువంటిది వస్తుంది. ఇది 9th క్లాస్లో మీకు కవర్ అవుతుంది. ఒకవేళ 9th క్లాస్ వరకు వెళ్ళినా కూడా ఒకే ప్రశ్న అయితే రావడం జరిగింది. వెళ్ళినా కూడా బేసిక్గా ఫార్ములాస్ పైన మీకు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్తూపము, దాని తర్వాత గోళము, దాని తర్వాత అర్ధగోళము, దాని తర్వాత శంకువు, వీటికి సంబంధించినటువంటి సూత్రాలన్నీ కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే భూవైశాల్యం ఎంత ఇచ్చిండు సార్ అంటే 175 చదరపు మీటర్లు అనేటువంటిది ఇచ్చిర్రు. ఎత్తు ఇచ్చిండ్రా, ఇవ్వలేదు. దాని తర్వాత ఘనపరిమాణం కనుక చూసుకుంటే 1225. అంటే ఇవే నంబర్స్ అన్నట్టు కాకుండా ఒకవేళ ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ అనేటువంటిది రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ క్వశ్చన్ మాత్రం నంబర్స్ అనేటువంటివి చేంజ్ అయినాయి. ఆ అంశాన్ని మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుంచుకోవాలంటే కష్టం. ఇది కాకుండా మిగిలిన అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా వచ్చాయో అదే రకంగా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే దీన్ని 5 తోటి మీరు క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ ఇంటూ ఉంది, ఒకవేళ ఇక్కడ ఎన్ని ఉన్నా కూడా ఈ రకంగా ఇంటూలో ఉన్నా కూడా అవన్నీ కూడా డైరెక్ట్గా ఈ రకంగా క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా 5తో క్యాన్సిల్ చేసుకుంటే 5 3 15, దాని తర్వాత 5 5ల 25, దాని తర్వాత 5 2ల 10, దాని తర్వాత 5 4 20, 5 5ల 25, 5 ఏళ్ళ 35, 5 4 20, 5 9 45, 7 1ల 7 7ల. కాబట్టి ఇక్కడ h = ఎంత వచ్చింది, 7 అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో ఏ కొలతలతో త్రిభుజాన్ని
నిర్మించలేము అని అడిగారు. ఇక్కడ చూసుకుంటే అన్నింట్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కనుక చూసుకుంటే అన్నింట్లో ఒక భుజం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇంకొక ఆప్షన్లో కనుక చూసుకుంటే అన్నీ కూడా కోణాలే ఇవ్వడం జరిగింది. కాబట్టి త్రిభుజాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా మనకు ఒక భుజం అనేటువంటిది కావాలి. దీనికి సంబంధించి త్రిభుజానికి సంబంధించిన నిర్మాణ కొలతలకు సంబంధించి మనకు కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్కడున్నది సార్ అంటే 7th క్లాస్కి సంబంధించినటువంటి మ్యాథ్స్లోనైతే దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది. ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనకు త్రిభుజాన్ని నిర్మించడానికి కొలతలు అనగా 3 భుజాలు 3 కోణాల కొలతలు అవసరం లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఒక త్రిభుజాన్ని నిర్మించడానికి 3 స్వతంత్ర కొలతలు కావాలి. ఆ స్వతంత్ర కొలతలే ఇక్కడ 5 రకాలుగా మనకి ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. త్రిభుజం యొక్క 3 భుజాల కొలతలు మనకు సూత్రాలు కూడా ఉంటాయి కదా, బూ 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 నియమం అని. ఆ రకంగా 3 కొలతలు ఇచ్చినప్పుడు గీయొచ్చు. దాని తర్వాత త్రిభుజం యొక్క 2 భుజాల కొలతలు వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు కూడా గీయొచ్చు. 2 భుజాల కొలతలు వాటి మధ్య కోణం బూకోబు అనేటువంటి ఈ సూత్రం ద్వారా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు గీయొచ్చు. నెక్స్ట్, త్రిభుజం యొక్క 2 భుజాల కొలతలు వాని మధ్య లేని కోణం ఇచ్చినప్పుడు కూడా గీయొచ్చు. ఖచ్చితంగా గీయొచ్చు. ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో మనకు క్లియర్గా ఇచ్చిండు. దీని గురించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది సపరేట్గా ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇది దాని తర్వాత త్రిభుజ నిర్మాణాలకు సంబంధించి అవన్నీ కూడా ఒక దగ్గర క్రోడీకరించి మీకు కంప్లీట్గా ర్యాపిడ్ రివిజన్ రూపంలో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, 2 కోణాలు మరియు వాటి మధ్య కోణం అంటే కోబూకో అనేటువంటి నియమం. దాని తర్వాత నెక్స్ట్ లంబకోణ త్రిభుజం, ఒక లంకాబు అనేటువంటి నియమం ఉంటుంది కదా. ఆ రకంగా మనం ఈ రకంగా 5 సందర్భాల్లోనైతే త్రిభుజాన్ని నిర్మించవచ్చు. ఇక్కడ అన్నింటిలో మనకు గమనిస్తే కనుక ఖచ్చితంగా ఒక భుజం అనేటువంటిది ఉండాలి. ఆ భుజం లేకుండా మనం ఉన్నటువంటివన్నీ కూడా కోణాలతోనే త్రిభుజాన్ని నిర్మించలేం. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా ఒకసారి క్లియర్గా ఒకసారి చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఆ త్రిభుజ నిర్మాణాలతో పాటు ఖచ్చితంగా మీరు చతుర్భుజానికి సంబంధించినటువంటి ఏ కొలతలు ఇచ్చినప్పుడు మనకు చతుర్భుజాలను నిర్మించవచ్చు అనేటువంటి అంశాలను కూడా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, హిస్టోగ్రామ్ అనేటువంటిది వేటితో నిర్మించబడుతుంది అని ఇచ్చేసి ఇక్కడ వృత్తాలు, దాని తర్వాత రేఖలు, దాని తర్వాత రేఖా ఖండాలు, దాని తర్వాత దీర్ఘ చతురస్రాలు అనేటువంటి ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి దీర్ఘ చతురస్రాలు అనేటువంటిది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే హిస్టోగ్రామ్ అనేటువంటిది గీసేటువంటి సందర్భంలో మనము ఎక్స్ అక్షం పైన తరగతి యొక్క అంతరాలు అనేటువంటివి తీసుకుంటాం. ఎక్స్ అక్షం పైన తరగతి అంతరాలను తీసుకుంటాము. దాని తర్వాత వై అక్షం పైన మనకు పౌనపుణ్యం అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా పౌనపుణ్యము వై అక్షం పైన, ఎక్స్ అక్షం పైన తరగతి అంతరాన్ని తీసుకొని గీసినటువంటి ఆసన్న దీర్ఘ చతురస్రాలకు సంబంధించినటువంటి చిత్రాన్ని మనము హిస్టోగ్రామ్ లేదా పౌనపుణ్య రేఖా చిత్రము అనేటువంటిది అంటాం. దీనికి కొన్ని నియమాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా గీసేటువంటి సందర్భంలో ఈ దీర్ఘ చతురస్రానికి మధ్య ఇంతకుముందు నార్మల్గా మనం కమ్మి రేఖా చిత్రం గీసుకుంటే ఇట్లా గీస్తాం కదా, ఇట్లా గ్యాప్ అనేటువంటిది ఉండకూడదు. ఈ సోపాన రేఖా చిత్రము లేదా హిస్టోగ్రామ్ అనేటువంటిది గీసేటువంటి సందర్భంలో డైరెక్ట్గా ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ కాకుండా హిస్టోగ్రామ్ అనే వచ్చింది కాబట్టి ఇంగ్లీష్లో వాటి పేర్లు ఉంటే కనుక ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ దీర్ఘ చతురస్రానికి సంబంధించినటువంటి వెడల్పు అనేటువంటిది ఏం తెలియజేస్తుంది సార్ అంటే ఇక్కడ వెడల్పు అనేటువంటిది తరగతి అంతరాన్ని అనేటువంటిది తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి ఈ రకంగా మనకు ఇది వెడల్పే కదా, ఈ వెడల్పు అనేటువంటి దానిపైన ఎక్స్ అక్షం పైన ఏమున్నది తరగతి అంతరం ఉన్నది కాబట్టి వెడల్పు అనేటువంటిది తరగతి అంతరాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా పౌనపుణ్యం వై అక్షం మీద ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు అనేటువంటిది దేన్ని తెలియజేస్తుంది సార్ అంటే పౌనపుణ్యాన్ని మనకు క్లియర్గా తెలియజేస్తుంది. ఈ రకంగా మనకు వై అక్షానికి సంబంధించిన డైరెక్షన్లో అంటే దీర్ఘ చతురస్రానికి సంబంధించిన పొడవు అనేటువంటిది పౌనపుణ్యాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ డైరెక్షన్లో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ తరగతి అంతరం దీర్ఘ చతురస్రానికి సంబంధించిన వెడల్పే కదా, ఈ తరగతి అంతరాన్ని అనేటువంటిది తెలియజేస్తుంది. దాని తర్వాత ఇవి కాకుండా ఇంకా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. అదేంటి అంటే పౌనపుణ్య బహుభుజి అండి, పౌనపుణ్య బహుభుజి అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ పౌనపుణ్య వక్రము అనేటువంటిది, పౌనపుణ్య వక్రము అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ వీటి నిర్మాణంలో భాగంగా పౌనపుణ్య బహుభుజికి సంబంధించి ఎక్స్ అక్షం పైన తరగతి మధ్య విలువలు
అనేటువంటివి తీసుకుంటారు. వయక్షం పైన ఎప్పుడైనా కూడా పౌనపున్యం అనేటువంటిదే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ పౌనపున్య వక్రానికి సంబంధించి తరగతి మధ్య విలువలు అనేటువంటివి దీనికి కూడా ఇక్కడ ఎక్సక్షం పైన తీసుకుంటారు. వయక్షం పైన పౌనపున్యమే ఉంటుంది. మరి ఈ రెండింటికి ఏం డిఫరెన్స్ ఉంటుంది సార్ అంటే, ఈ రకంగా మనం గుర్తించిన తర్వాత ఈ విలువలు ఏర్పాటు చేసేసి ఈ విలువకి ఇంత అని పౌనపున్యము గుర్తించిన తర్వాత ఏర్పడినటువంటి బిందువుల్ని ఇక్కడ రేఖాఖండాలతో కలుపుతాం, లేదంటే స్కేల్ తోటి ఈ రకంగా కలుపుతాం. రేఖాఖండాల రూపంలో ఉంటుంది. ఇది పౌనపున్య బహుభుజి అండి. అదేవిధంగా మరి ఇక్కడ తేడా ఏం సార్ అంటే, ఇక్కడ పెన్సిల్తో నార్మల్గా మనం ఇట్లా గీస్తే ఎట్లా వస్తుంది ఆ రకంగా వక్రం రూపంలో గీస్తాం. కాబట్టి దాన్ని పౌనపున్య వక్రము అంటాం. దీన్నేమో పౌనపున్య బహుభుజి అనేటువంటిది అంటాం. ఎక్సక్షం పైన ఏముంటుంది, వయక్షం పైన ఏముంటుంది, ఈ రకంగానే ఎక్కువగా మనకు అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది మనకు 7th క్లాస్లో 8th క్లాస్లో దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఒక దత్తాంశానికి నిర్మించినటువంటి పౌనపున్య బహుభుజి, అదేవిధంగా పౌనపున్య సోపాన చిత్రము అంటే లేదా హిస్టోగ్రామ్ అనేటువంటిది సమానం. ఆ అంశాన్ని మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మరో 2 అంశాలు ఉన్నాయి, కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అవి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఆరోహణ సంచిత పౌనపున్య వక్రము, అదేవిధంగా అవరోహణ సంచిత పౌనపున్య వక్రము అనేటువంటి దాన్ని ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఆరోహణ సంచిత పౌనపున్య వక్రంలో భాగంగా ఎక్సక్షం పైన ఏం తీసుకుంటారు సార్ అంటే, తరగతికి సంబంధించినటువంటి ఎగువ హద్దులు అనేటువంటివి తీసుకుంటారు. వయక్షం పైన కనుక చూసుకుంటే ఎప్పుడైనా పౌనపున్యం ఉంటుంది, కానీ ఇక్కడ ఆరోహణ పౌనపున్య సంచిత వక్రము అనేటువంటి ఆరోహణ సంచిత పౌనపున్య వక్రం అడిగిండు కాబట్టి ఇక్కడ ఆరోహణ సంచిత పౌనపున్యాలు అనేటువంటివి తీసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ అవరోహణ సంచిత పౌనపున్య వక్రంలో భాగంగా ఎక్సక్షం పైన తరగతికి సంబంధించినటువంటి దిగువ హద్దులు అనేటువంటివి తీసుకుంటాం. వయక్షం పైన అవరోహణ సంచిత పౌనపున్యం అనేటువంటిది తీసుకుంటాం. ఈ అంశాలని ఎక్సక్షం పైన ఏం తీసుకుంటారు, వయక్షం పైన ఏం తీసుకుంటారు అనేటువంటిది క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఆరోహణ అన్నాడు అంటే తక్కువ నుంచి ఎక్కువ, ఈ రకంగా మనం బిందులు పెట్టుకుంటా పోతే ఇట్లా తక్కువ నుంచి ఎక్కువకి ఈ రకంగా పెరుగుతుంది. దీన్ని మనము కలుపుతూ ఉంటే ఈ రకమైనటువంటి వక్రం అనేటువంటిది మనకు ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది దాన్నే మనం ఏమంటామంటే ఆరోహణ సంచిత పౌనపున్య వక్రము అంటాం. అదేవిధంగా అవరోహణ సంచిత పౌనపున్యం అంటే బిందువులు, అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువ కదా, ఈ రకంగా మనకు బిందువులు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ విలువల ఆధారంగా దీన్ని కలుపుకుంటే మనకు అవరోహణ సంచిత పౌనపున్య వక్రం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రకంగా మనము వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అయితే చూసాం. అయితే ఈ రెండింటికి ఒకే దానికి మనము ఆరోహణ అవరోహణ సంచిత పౌనపున్యం గీసినప్పుడు ఈ రకంగా ఒకటి వస్తుంది, దాని తర్వాత ఈ రకంగా ఒకటి వస్తుంది కదా. ఈ ఖండించుకున్నటువంటి స్థానం దేన్ని తెలియజేస్తుంది సార్ అంటే మధ్యగతాన్ని ఇక్కడ క్లియర్గా తెలియజేస్తుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆరోహణ సంచిత పౌనపున్యము అవరోహణ సంచిత పౌనపున్యము ఒకే దానిపైన గీసినటువంటి సందర్భంలో ఆ 2 వక్రరేఖలు ఖండించుకున్నటువంటి స్థానం దేన్ని తెలియజేస్తుంది సార్ ఇక్కడ అంటే మధ్యగతాన్ని, ఏ కేంద్రీయ స్థాన విలువని తెలియజేస్తుంది అంటే మధ్యగతాన్ని, ఈ రకమైనటువంటి అంశం. దాని తర్వాత ఈ పౌనపున్య సోపాన పౌనపున్య రేఖాచిత్రం కానీ, దాని తర్వాత పౌనపున్య బహుభుజి కానీ, పౌనపున్య వక్రం కానీ ఏం తెలియజేస్తాయి సార్ అంటే ఇవి బాహుళకాన్ని తెలియజేస్తాయి. ఈ అంశాన్ని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవి అదనపు అంశాలు, టెక్స్ట్ బుక్లో మనకు లేవు. మిగిలినవన్నీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దిగువ హద్దులు ఎగువ హద్దులు అవరోహణ సంచిత పౌనపున్య వక్రం వరకు తెలుసుకున్నాం కదా, అవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో 8th క్లాస్లో ఉన్నాయి. క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే 2 అంకెలు గల చివరి 5 పూర్ణ సంఖ్యల యొక్క సగటు ఎంత అనేటువంటి దానిపైన ప్రశ్న అయితే అడగడం జరిగింది. 2 అంకెలు కలిగినటువంటి 5 చివరి పూర్ణ సంఖ్యలు ఏంటంటే ఇక్కడ చివరి 2 అంకెల సంఖ్య ఎంత అంటే 99, దానికంటే ముందు 98, అదేవిధంగా దానికంటే ముందు 97, 96, 95 ఇవే కదా చివరి 5 2 అంకెల సంఖ్యలు. 95, 96, 97, 98, 99. ఇక్కడ వీటికి సంబంధించి ఏమన్నాడు, సగటు కనుక్కోమన్నాడు. సగటుకు సూత్రం ఏంటి సార్ అంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అనేటువంటిది కావాలి. ఈ రాశుల మొత్తం మనం చేసే ప్రయత్నం చేద్దాం. చేసేటువంటి సందర్భంలో ఇక్కడ చూసుకుంటే పదులన్నీ ఒకసారి కలపండి. ఈ 1ల స్థానంలో ఉన్నవన్నీ కూడా ఒకేసారి కలుపుకొని ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 9 ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 9ల 45, 450 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ 9 8, 17, 17 7, 24, 30, 35 అనేటువంటిది వస్తుంది. దీనికి డైరెక్ట్గా కలిపేసుకోండి.
చేసుకోండి. 5, 8, 4. ఇది రాశుల మొత్తం వచ్చింది. రాశుల సంఖ్య ఎంత? ఇవన్నీ ఉన్నాయి సార్ అంటే 5 ఉన్నాయి. 5 అనేటువంటిది ఇక్కడ వేసుకోండి. రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. 5 9 45. ఇక్కడ మిగిలిందంతా 3. దాని తర్వాత 5 ఏళ్ళ 35. 97 అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే 5400ను క్రింది వాటిలో దేనితో భాగిస్తే భాగఫలం సంపూర్ణ ఇక్కడ ఘనము అండి. ఇది సంపూర్ణ ఘనము అనేటువంటిది అవుతుంది అనేటువంటిది ప్రశ్న. ఈ రకంగా మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 8, 16, 25, 27. ఇక్కడ చూసుకుంటే 5400ను ఇవన్నీ మనం వెరిఫై అంటే ఎగ్జామ్లో అంటే వెరిఫై చేస్తాం, కానీ ఇప్పుడు మనకు టైం ఉండదు కాబట్టి 25తో డైరెక్ట్గా చేద్దాం. 25 అనేది దీని ఆన్సర్ అవుతుంది. 25 తోటి ఇప్పుడు భాగించినాం అనుకోండి. 5 5ల దాని తర్వాత 5 10 50, 5 8 ఇక్కడ 1080 1080/5. దాని తర్వాత 5 2 10, 5 2 10, 5 1 5 6 30. అంటే ఇక్కడ చూసుకుంటే 216 అనేటువంటిది వచ్చింది. ఈ 216 అనేటువంటిది 6 యొక్క ఘనము. కాబట్టి ఈ రకంగా దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది వస్తుంది ఘనాలపైన. దాని తర్వాత నెక్స్ట్ ఈ రకంగా క్యాన్సల్ చేసేటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ఇక్కడ మనం 5తో ఒకసారి చేసినాం. ఇక ఇదే చూసుకొని మనం ఇబ్బంది పడద్దు. ఆ రకమైనటువంటి అంశం కూడా ఉంటుంది. ఈ 5తో మళ్ళీసారి క్యాన్సల్ చేస్తే మనకు వస్తుంది. కాబట్టి క్లియర్గా ఒకసారి చేసుకునేటువంటి సందర్భంలో ఒకసారి రాలేదు అంటే ఎక్కడనో మిస్టేక్ చేసాం, ఇక రెండోసారి కూడా రాలేదంటే దాన్ని రివ్యూలో పెట్టేసి మళ్ళీ ఒకసారి లాస్ట్లో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. కానీ అక్కడ టైం వేస్ట్ చేయకండి. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే చూసాం. ఇక్కడ మనకు ఘనాలు, దాని తర్వాత స్క్వేర్స్ అనేటువంటివి అప్ టు 35 వరకు మనకు స్క్వేర్స్, కనీసం 20 వరకు అన్న ఘనాలు నేర్చుకుంటే క్యాల్కులేషన్ ఈ రకమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు మనకు ఫాస్ట్గా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఎక్కాలు రావాలంటే ఎక్కాలు రావాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిసారి మీకు చెప్పినప్పుడల్లా మ్యాథ్స్ క్లాసెస్ చెప్పినప్పుడల్లా మీకు చాలాసార్లు నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 19 ఎక్కువ నాకు రాదు, 19 9 నాకు తెలవాలి. 19 9 తెలవాలి అంటే ఇక్కడ 9 9 ఈ 19 అనుకోకండి, దీని స్టార్టింగ్లో ఉన్నదాన్ని 9 9 9 ఎంత? 81. ఇట్లా డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. యాక్చువల్గా ఇట్లా కలుపుకోవాలి, కానీ మనకి ఇక్కడ 1 9కి 8 కలిపితే మనకు 171. ఈ రకంగా ఎగ్జాంపుల్గా 18 ఉంది. 18 9 8 9 72. ఈ రకంగా కలిపేసుకోండి. అంటే ఒకట్ల స్థానం నార్మల్గా మనము 23, దాని తర్వాత 543 ఉన్నదనుకోండి. ఎట్లా కలుపుతాము? ఒకట్ల స్థానాలని 10ల స్థానాలని కలుపుకుంటాం. 3 3 6, 2 4 6 5 ఇట్లా కలుపుతాం. కానీ ఇక్కడ చూడండి 8 9 72. ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి రివర్స్లో వెళ్ళండి. ఆ రకంగా మీకు క్లియర్గా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 2 తర్వాత 9కి 7 కలిపితే మనకు 16 162. ఈ రకంగా ఫాస్ట్గా మీరు ఎక్కాలు 5 మినిట్స్లో మీ మైండ్లో చేయడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ప్రశ్న, సమద్విబాహు త్రిభుజం యొక్క ఆధార భుజం యొక్క ఒక కోణము 55 డిగ్రీలైన భూమికి ఎదురుగా ఉన్నటువంటి కోణము ఎంత అని ప్రశ్న అయితే అడగడం జరిగింది. సమద్విబాహు త్రిభుజానికి సంబంధించి ఆధార భుజానికి సంబంధించినటువంటి కోణం ఎంత ఇచ్చిండు? 55 డిగ్రీలు. సమద్విబాహు త్రిభుజంలో భూమి ఈ రకంగా ఉండి 2 సమాన భుజాలు ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ దీనికి సంబంధించి కోణం ఎంత ఇచ్చిండు? 50. ఇక్కడ ఇది దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణము, దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణం కూడా ఎంత ఉంటుంది? 55 డిగ్రీలు. అంటే సమాన భుజాలకు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక కోణంలో మొత్తం 180 డిగ్రీలు ఉంటాయి. అయితే ఇక్కడ ఆధార భుజము లేదా భూమికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఎంత అని అడిగింది. అంటే ఈ కోణాన్ని మనకు అడగడం జరిగింది. దీనికి ఎదురుగా ఉన్న కోణం ఎంత అవుతుంది? ఆల్రెడీ 2 కోణాలు తెలిసినాయి, 55 55. ఇక్కడ 110 అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి అడిషన్. అంటే ఇంకా మనకి ఎంత కలిపితే 170 వస్తుంది, మన 180 వస్తుంది. 70 కలిపితే మనకు 180 వస్తుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది? 70 అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే, ఒక వస్తువు యొక్క వెల అంటే ఒక వస్తువుని 250 రూపాయలకు అమ్మగా 50 రూపాయల లాభం వచ్చింది. అయినా లాభ శాతం ఎంత అన్నారు. ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ సులభంగానే ఉంది, కానీ తొందరపడితే మాత్రం ఇక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉంది. అదేంటో చూద్దాం. ఇక్కడ లాభం ఎంత కమ్మడం వల్ల వచ్చింది? 250 రూపాయలు. ఎంత లాభం వచ్చింది? పైన లాభం వేసుకోవాలి. లాభము బై కొన్న వెల అంటే 250 అనేది ఏంది? ఇది అమ్మిన వెల. కాబట్టి కొన్న వెల వేసుకోవాలి. 250కి అమ్మితే 50 రూపాయల లాభం వచ్చిందంటే కొన్న వెల ఎంత? ఇక్కడ 200. కాబట్టి ఇంటూ 100 శాతం చేయడానికి. ఈ 0 గెట్ క్యాన్సిల్, ఈ 0 గెట్ క్యాన్సిల్. 2 1 2 5 5 25 అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి శాతం అనేటువంటిది వచ్చింది.
కొంతమంది తొందరలో ఫాస్ట్గా 50/250 వేసి చేసిర్రు ఇంటూ 100. ఈ రకంగా 5 1ల 5 5ల 5 20ల ఇక్కడ చూసుకుంటే ఆ 20 కూడా ఆప్షన్లో ఉంటుంది, అది కూడా ముందే ఇస్తాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసేటువంటి సందర్భంలో మనం ఈ రకమైనటువంటి అంశాలను అయితే చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే ఈ రకంగా ABC ఇచ్చేసి A-B-C అనేటువంటిది ఈ రకంగా అడుగుతున్నారు. ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అన్నీ మనం వేసుకొని చేస్తే కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి డైరెక్ట్గా చూసేసి చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఫస్ట్ B-C అనేటువంటిది చేయాలి. B-C చేయాలి అంటే ఇక్కడ B నుంచి మనం C అనేటువంటిది తీసేయాలి. సజాతి పదాలను ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది, xy ఇక్కడ స్థిర పదము, ఇక్కడ స్థిర పదము, సజాతి పదాలను ఇస్తున్నారు. మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. 13x² నుంచి మనం 9x² అనేటువంటిది తీసేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ మనకు 4x² అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత 9xy నుంచి 4xy తీసేస్తే మనకి ఏమొస్తుంది అంటే 5xy అనేటువంటిది వస్తుంది. 14 నుంచి 7 తీసేస్తే మనకు 7 అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? A-B-C అంటే ఇక్కడ దీన్ని మనం దీని నుంచి తీసేయాలి. అయితే తీసేటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ఒకవేళ ఇందులో మైనస్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్గా మనకు ఇక్కడ 4x² మైనస్ 5xy ప్లస్ 7 అనేటువంటిది ఉంది. అయితే ఈ సందర్భంలో చూసుకుంటే మనం తీసేయాలి. ఇప్పుడు A-B-C అనేటువంటిది ఉంది. నార్మల్గా ఇప్పుడు నేను రాస్తున్నాను, ఒకసారి మీరు డైరెక్ట్గా చేసే ప్రయత్నం అయితే చేయండి. ఏ అంటే ఎంత? 12x² ప్లస్ 16xy ప్లస్ 13 మైనస్ ఆఫ్ 4x² మైనస్ 5xy ప్లస్ 7 అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ మైనస్తో మొత్తాన్ని గుణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే డైరెక్ట్గా మీకు ఐడియా ఉంటే రెగ్యులర్గా చేసిన వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు సులభంగానే చేస్తారు, కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు మాత్రం ఈ స్టెప్లో అవసరం పడ్డప్పుడు ఇట్లా రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. 12x² తర్వాత నెక్స్ట్ 16xy దాని తర్వాత 13 మైనస్ ఆఫ్ 4x² ఏమవుతుంది? ఇక్కడ 4x² మైనస్ 4x² ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5xy అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ -7 అనేటువంటిది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గుర్తుల ఆధారంగా తీసేయాల్సిన అవసరం ఉంటే తీసేయాలి, లేదంటే కలపాల్సినటువంటి అవసరం ఉంటే కలపాలి. ఇక్కడ చూసుకుంటే 12x² మైనస్ 4x² కాబట్టి తీసేయాలి. 8x². ఇక్కడ 16xy ఉంది, దీనికి ప్లస్ ఏ ఉంది, దీనికి ప్లస్ ఏ ఉంది కాబట్టి కలపాలి. ఇక్కడ మనకు 21xy అనేటువంటిది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్లస్ 13, ఇక్కడ -7 అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ +6 అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఒకసారి ఇంకా ఎగ్జామ్ అనేటువంటిది కొంత టైం ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ప్రశ్న కనుక చూసుకుంటే x/y = 1 - 1/4 అయినా 2x + 3.5y ఇక్కడ 100 అయినా y ఎంత అనేటువంటిది ప్రశ్న అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించి మనం దీన్ని ఫస్ట్ క్లియర్ చేసుకుందాం. 4 1 4 - 1 3/4 అనేటువంటిది x/y వస్తుంది. ఒకవేళ నాన్ మ్యాథ్స్ వాళ్ళు అర్థం కాని వాళ్ళు ఉంటే 1 4కు సంబంధించి దీని కింద ఏం లేదు అంటే ఇక్కడ ఒకటే ఉన్నది అంటే దీని కింద ఒకటి పెట్టుకోవచ్చు, పెద్ద మార్పు ఏమి ఉండదు కాబట్టి ఈ రకంగా రాసుకోవచ్చు. 1 4 కాసాగి ఎంత అంటే 4. ఈ 1 4లో ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. 4 ఇంటూ పైన ఉన్నటువంటి లవము 4 ఇంటూ 1 మైనస్ తర్వాత 4 అనేది 4లో ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి. 1 ఇంటూ పైన ఉన్నటువంటి లవం ఈ రకంగా 1 రాసుకున్నాం కాబట్టి 4 - 1/4 ఎంత వస్తుంది సార్ అంటే 3/4 అనేటువంటిది ఈ రకంగా వస్తుంది. కింద ఏం లేకపోతే డైరెక్ట్ 4 1 4 4 - 1 3/4 అనేటువంటిది డైరెక్ట్గా ఈ రకంగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ y విలువ అడిగిండు, xy ఉంది, మనకి x/y ఉంది కాబట్టి దీన్ని అన్నింటినీ కూడా నేను yలోకి కన్వర్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. x ఇక్కడ ఈ y అనేటువంటిది ఇటు పోయిందనుకోండి, అడ్డగుణకారం చేస్తే కనుక మనకు y 3y ఇక్కడ ఈ y ఇంటూ 3y/4 అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ xని తీసుకుపోయి నేను ఈ సమీకరణంలో ఇక్కడ యాడ్ చేసేస్తా. 2 ఇక్కడ x ప్లస్లో ఏమని రాసుకోవచ్చు? 3y/4 అనేటువంటిది మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఈ 3.5ని మనం 3.5 ఏమని రాసుకోవచ్చు? 35/10 అనేటువంటిది రాసుకోవచ్చు. 35/10 y = 100 అని ఈ రకంగా మనం క్లియర్గా రాసుకోవచ్చు. 5 1 5 7 5 2 ఇక్కడ చూసుకుంటే 2 1 2 2 అంటే 3y/2
దాని తర్వాత 7y బై ఇక్కడ 2 ఈక్వల్ టు 100. ఇక్కడ కాసాగు చూసుకుంటే రెండింటికి కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి పదాలు డైరెక్ట్గా 2 రాసుకోవచ్చు కాసాగు అనేది. ఇక్కడ 2 సమాన పదాలు ఉన్నప్పుడు పైన ఉన్నటువంటి లవాల్ని డైరెక్ట్గా మనము యాడ్ చేసుకోవచ్చు. 7కు 3 కలిపితే మనకు 10y అనేటువంటిది వస్తుంది. ఈక్వల్ టు ఎంత ఉంది? 100 ఉంది. 2 ఒకట్ల 2 5లు అంటే 5y ఈక్వల్ టు 100 ఉంది. 5 ఒకట్ల 5 20లు అంటే y విలువ ఎంత వచ్చింది సార్? ఇక్కడ 20 అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత మరో ప్రశ్న చూసుకుంటే a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి, సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ అనేటువంటిది ఇచ్చింది. అంటే మనకు సూత్రం పైన ఇవ్వడం జరిగింది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి సూత్రం ఏంటి సార్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ బి మైనస్ సి ప్లస్ బి ప్లస్ సి అంటే సేమ్ ఇంతకు ముందు లాగానే అదే ఫార్మాట్ ఫాలో అవుతే బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ అంటే చేస్తే మనకి ఏమొస్తుంది? సేమ్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ చూసుకుంటే ఏ స్క్వేర్ నుంచి ఏ స్క్వేర్ మనకు తీసేస్తే ఏమొస్తుంది? 0. దాని తర్వాత బీ స్క్వేర్ నుంచి బీ స్క్వేర్ తీసేస్తే ఏమొస్తుంది? 0. దాని తర్వాత సి స్క్వేర్ నుంచి సి స్క్వేర్ అనేటువంటిది తీసేస్తే 0. మొత్తంగా దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నదనుకోండి, అన్ని సజాతి పదాలన్నీ ఒక దగ్గర రాసుకుంటాయి. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, దాని తర్వాత ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అనేటువంటిది ఇలా రాసుకుందాం. ఏ స్క్వేర్ నుంచి ఏ స్క్వేర్ తీసేస్తే ఎంత సార్? 0. బీ స్క్వేర్ నుంచి బీ స్క్వేర్ తీసేస్తే 0. సి స్క్వేర్ నుంచి సి స్క్వేర్ తీస్తే 0. 3 సున్నాలు కలిపినా కూడా మనకు ఒకటే 0 వస్తుంది. ఈ రకంగా దీని యొక్క రైట్ ఆన్సర్ని అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అంశం చూసుకుంటే ఒక డజను పుస్తకాల ధర 36 రూపాయలైన 70 వస్తువుల ధర ఎంత అని అడిగారు. డజను అంటే ఎన్ని పుస్తకాలు సార్? 12 పుస్తకాల ధర 36 అయితే 70 పుస్తకాల ధర ఎంత అని అడిగిండ్రు. ఇక్కడ చూసుకోండి డైరెక్ట్గా ఇటు నుంచి ఇటు కొట్టేయచ్చు, ఇటు నుంచి ఇటు కొట్టేయచ్చు, మీ ఇష్టం ఎటు నుంచి ఎటన్నా కొట్టేయచ్చు. 12 ఒకట్ల 12 మూల 36. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఈ ఎక్స్ ఇటు పోతుంది, ఇక్కడ మనం అడ్డగుణకారం చేసుకుంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ 1 ఏం మిగలలేదు కాబట్టి ఇక్కడ 3 ఏర్ల 21 210 అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. 70 వస్తువుల కాస్ట్ ఎంత? 210. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే 14వ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ Z1 అదేవిధంగా ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ Z1 యొక్క కాసాగు ఎంత అన్నారు. ఈ రకంగా ఇచ్చినటువంటి సందర్భంలో కాసాగు అడిగిండు అనుకోండి, అన్నిట్లో ఉండాలి పెద్దగా ఉన్నటువంటి దాన్ని తీసుకోండి. ఒకవేళ గాసాబు అడిగితే మాత్రం చిన్నగా ఉన్నటువంటి వాటిని తీసుకోవాలి. ఈ మోడల్లో కూడా మీకు నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అనేటువంటి పదం అన్నిట్లో ఉంది, ఈ రెండిట్లో ఉంది కదా, రెండిట్లో ఉన్నప్పటికి కూడా మనం పెద్దదాన్ని తీసుకోవాలి కాసాగు అడిగినప్పుడు. కాబట్టి ఎక్స్ క్యూబ్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం. ఇక్కడ వై అనేటువంటిది రెండిట్లో ఉంది కానీ పెద్దది ఏది? వై క్యూబ్. కాబట్టి వై క్యూబ్ అనేటువంటిది తీసుకోవాలి. రెండిట్లలో Z1 ఉన్నది కాబట్టి Z1 అనేటువంటిది రాసుకోవాలి. ఈ రకంగా దీని యొక్క కాసాగు అనేటువంటిది ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ Z1 అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ సౌష్ఠవ రేఖ లేనటువంటి అక్షరం ఏది అని ఈ రకంగా మనకు అక్షరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఏకు ఉంటుంది, అదేవిధంగా హెచ్కు ఉంటుంది, 2 ఉంటాయి, దాని తర్వాత ఈకు ఉంటుంది. కాబట్టి సౌష్ఠవ అక్షరం లేనటువంటి అక్షరం ఏది అంటే Z అనేటువంటిది వస్తుంది. ఇది మనకు 7th క్లాస్లో ఉంది. ఈ టాపిక్ అనేది మనకు 7th క్లాస్లో ఉన్నది, ఒకసారి చూసుకోండి. ఈ రకంగా మనకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి క్లియర్గా చూడడం జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళు త్రిభుజాలకు సంబంధించిన నిర్మాణాలు ఈ రకమైనటువంటి చెప్పినటువంటి కాన్సెప్ట్ల నుంచే వస్తాయని కాదు, ఈ రకంగా ప్యాటర్న్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశం పైన మీకు క్లారిటీ వచ్చైతే ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఎస్జెట్కి సంబంధించిన సెషన్ అనేటువంటిది జరిగింది. ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా నా నంబర్కు మెసేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే వాళ్ళ నంబర్ ఇస్తే నేనే కాల్ చేస్తాను. ఇవన్నీ కూడా మేము నెక్స్ట్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు తెలియజేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిస్తే కనుక ఆ అంశాలను తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ Z1 అదేవిధంగా ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ Z1 యొక్క కాసాగు ఎంత అన్నారు. ఈ రకంగా ఇచ్చినటువంటి సందర్భంలో కాసాగు అడిగిండు అనుకోండి, అన్నిట్లో ఉండాలి పెద్దగా ఉన్నటువంటి దాన్ని తీసుకోండి. ఒకవేళ గాసాబు అడిగితే మాత్రం చిన్నగా ఉన్నటువంటి వాటిని తీసుకోవాలి. ఈ మోడల్లో కూడా మీకు నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అనేటువంటి పదం అన్నిట్లో ఉంది, ఈ రెండిట్లో ఉంది కదా, రెండిట్లో ఉన్నప్పటికి కూడా మనం పెద్దదాన్ని తీసుకోవాలి కాసాగు అడిగినప్పుడు. కాబట్టి ఎక్స్ క్యూబ్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం. ఇక్కడ వై అనేటువంటిది రెండిట్లో ఉంది కానీ పెద్దది ఏది? వై క్యూబ్. కాబట్టి వై క్యూబ్ అనేటువంటిది తీసుకోవాలి. రెండిట్లలో Z1 ఉన్నది కాబట్టి Z1 అనేటువంటిది రాసుకోవాలి. ఈ
ఈ రకంగా దీని యొక్క కాసాగు అనేటువంటిది x³ y³ z1 అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ సౌష్ఠవ రేఖ లేనటువంటి అక్షరం ఏది అని ఈ రకంగా మనకు అక్షరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఏకు ఉంటుంది, అదేవిధంగా హెచ్కు ఉంటుంది, 2 ఉంటాయి, దాని తర్వాత ఈకు ఉంటుంది. కాబట్టి సౌష్ఠవ అక్షరం లేనటువంటి అక్షరం ఏది అంటే జెడ్ అనేటువంటిది వస్తుంది. ఇది మనకు 7th క్లాస్లో ఉంది. ఈ టాపిక్ అనేది మనకు 7th క్లాస్లో ఉన్నది, ఒకసారి చూసుకోండి. ఈ రకంగా మనకు మ్యాథ్స్కు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి క్లియర్గా చూడడం జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళు త్రిభుజాలకు సంబంధించిన నిర్మాణాలు ఈ రకమైనటువంటి చెప్పినటువంటి కాన్సెప్ట్ల నుంచే వస్తాయని కాదు, ఈ రకంగా ప్యాటర్న్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశం పైన మీకు క్లారిటీ వచ్చైతే ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఎస్జెట్కి సంబంధించిన సెషన్ అనేటువంటిది జరిగింది. ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా నా నంబర్కు మెసేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే వాళ్ళ నంబర్ ఇస్తే నేనే కాల్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు తెలియజేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిస్తే కనుక ఆ అంశాలను తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటివి అందరికీ గుర్తుండవు కాబట్టి ఏ అంశాలపైన వచ్చాయో క్లియర్గా ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఒకటే క్వశ్చన్లో ఏ అండ్ ద అనేటువంటి అంశాలు కలిపి ఒకటే క్వశ్చన్లోనైతే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి సెషన్లో కనుక చూసుకుంటే ఆర్టికల్స్ పైన బిట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి క్లియర్గా ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా యూకలిప్టస్, దాని తర్వాత హానరేరియం, ఈ అంశాలపైన ఫోకస్ చేస్తున్నాడు. అంటే మనకు ఎక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉందో ఆ అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు కాబట్టి క్లియర్గా చూసుకోండి. డెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏంటి, దాని తర్వాత ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏంటి, దాని తర్వాత ఎక్కడ యూజ్ చేయొచ్చు ఎక్కడ యూజ్ చేయరాదు, ఒమిషన్స్ ఆఫ్ ఆర్టికల్స్ అనేటువంటివి ఉంటాయి. అవన్నీ కూడా క్లియర్గా చూసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. పారాగ్రాఫ్ అనేటువంటిది ఇస్తున్నారు. ఆ పారాగ్రాఫ్ నుంచి మనకు 2 క్వశ్చన్లు. పారాగ్రాఫ్ చిన్నగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, ఏమి ఇబ్బంది కూడా పెట్టట్లేదు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి కూడా ఖచ్చితంగా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి. మరి ఇవి ఎట్లా వస్తున్నాయి, జనరల్గా వస్తున్నాయి, ఆ బుక్కుల నుంచి వస్తున్నాయి అంటే 2 మిక్సింగ్గా వస్తున్నాయి. బుక్స్లో ఉన్నటువంటి దాని తర్వాత మనకు వొకాబులరీ పార్ట్ కానీ లేదంటే కొన్ని ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా కానీ కొన్ని జనరల్గా ఈ రకంగా మనకు అన్ని అంశాలని కవర్ చేస్తున్నారు. రాంగ్ స్పెల్ట్ వర్క్ ఖచ్చితంగా కింది వాటిలో 4 ఆప్షన్లు ఇచ్చి తప్పుగా ఉన్నటువంటి స్పెల్లింగ్ ఏది అని ఖచ్చితంగా ప్రతి సెషన్లో అడుగుతున్నారు. యాంటోనిమ్ సినోనిమ్ పైన కూడా ప్రశ్న అనేటువంటిది రెగ్యులర్గా రిపీట్ అవుతుంది. దాని తర్వాత ప్రిపోజిషన్కు సంబంధించినటువంటి ప్రశ్న లేకుండా ఖచ్చితంగా ఆ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండట్లేదు. దాని తర్వాత పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటి దానిపైన ఇక్కడ ఏమి ఇచ్చిండంటే ఈ ఎక్స్క్లెయిమ్డ్ దట్ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఇట్ ఈస్ అనేటువంటిది ఇచ్చేసి లాస్ట్లో కనుక చూసుకుంటే క్వశ్చన్ మార్కా లేదంటే ఎక్స్క్లమేటరీ మార్కా ఆ రకమైనటువంటి అంశాలపైన అడిగిండ్రు. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చదివేటప్పుడు నేను అందుకే నిన్న చెప్పాను, ఇక్కడ మొదటి అక్షరం నుంచి మొదలు పెడితే చివరి అక్షరము చివరి పంక్చువేషన్ మార్క్ కూడా మనం ఇంగ్లీష్లో చదవాల్సిందే. కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, దాని తర్వాత మెథడ్స్లో కనుక చూసుకుంటే ఫోనీమ్ అంటే ఏంది అనేటువంటిది అడిగిండ్రు. దాని తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి రెగ్యులర్గా ప్రశ్నలు అనేటివి అడుగుతున్నారు. లాంగ్వేజ్ భాషా నైపుణ్యాలపైన కూడా క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. దాని తర్వాత సమ్మేటివ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ కూడా క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి ఈ 19th జూలై సెషన్లోనైతే రావడం జరిగింది. ఈ అంశాలని బేస్ చేసుకొని రెగ్యులర్గా మీ ఆ అంశాలని ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఆర్టికల్స్, పారాగ్రాఫ్స్ ప్రాక్టీస్ చేయండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రీవియస్గా ఏపీలో ఉన్నాయి అవన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. బై, టేక్ కేర్, జై హింద్.